తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అంతా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించే. మంత్రి పదవి కోసం ఆయన చేస్తున్న పోరాటం, అధిష్టానం వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడెక్కించింది. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఈ అంశం తాజాగా క్రికెటర్ అజారుద్దీన్కు క్యాబినెట్ హోదా దక్కడం, వెంటనే ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావులకు కూడా క్యాబినెట్ హోదా కలిగిన నామినేట్ పదవులు దక్కడంతో రాజగోపాల్ రెడ్డికి పదవి ఖాయమేనా అనే చర్చ ఊపందుకుంది. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఆ రెండు అమాత్య పదవుల్లో ఒకటి రాజగోపాల్ రెడ్డికి ఖాయమేనా? ఇంతకీ కాంగ్రెస్ హైకమాండ్ మనసులో ఏముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేబినెట్ భర్తీ చేయలేదు. కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర కేబినెట్లో గతంలో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనూహ్య సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ క్రికెటర్ అజహరుద్దీన్కు మంత్రి పదవి వరించింది. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవుల సంఖ్య 2కి తగ్గింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ ఈ 2 ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేయాలనే పట్టుదలతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే పూర్తిస్థాయి కేబినెట్ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. మిగిలిన 2 స్థానాల్లో కొత్తగా 2కి కేబినెట్లో అవకాశం దక్కే అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావు వంటి సీనియర్లకు నామినేటెడ్ పోస్టులు కేటాయించి కేబినెట్లోకి ఫైర్ బ్రాండ్స్ ను తీసుకురావాలని చూస్తున్నారట. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు వెల్లడైన వెంటనే సీఎం రేవంత్ కేబినెట్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే గతంలో రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు అధిష్టానం వివిధ ప్రయత్నాలు చేసింది. 6 గ్యారంటీల అమలు కమిటీ చైర్మన్గా కేబినెట్ హోదా, డిప్యూటీ స్పీకర్ పదవి వంటివి ఆఫర్ చేసినా ఆయన మంత్రి పదవి తప్ప మరే పదవి వద్దు అని కరాఖండిగా తిరస్కరించారట. ఆ పట్టుదలే ఆయనకు పదవి దక్కకుండా చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అజహరుద్దీన్కు కేబినెట్ హోదా పదవి ఇవ్వడంతో మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తుల్లో ఒకటి బీసీ వర్గానికి, మరొకటి ఓసీ వర్గానికి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కడంతో ఓసీ కోటాలో ఇప్పుడు ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి పేరుతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. నల్గొండ జిల్లా రాజకీయ సమీకరణాలు ఆయన పోరాట చరిత్రను దృష్టిలో ఉంచుకుని మిగిలిన 2 బెర్తుల్లో ఒకటి రాజగోపాల్ రెడ్డికి ఖాయమవుతుందని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. మంత్రి పదవి దక్కని క్రమంలో గతంలో చాలా దూకుడుగా, అగ్రెసివ్గా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి శైలిలో ఇటీవల మార్పు కనిపిస్తోంది. అజహరుద్దీన్కు మంత్రి పదవి కేటాయించిన తర్వాత చౌటుప్పల్లో మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సంయమనంతో స్పందించారు. అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి పని చేస్తాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా పనిచేస్తా. నేను పార్టీ మారుతున్నానని వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు. ఏదైనా ఉంటే నేనే మీడియా ముందుకొచ్చి చెప్తాను అని రాజగోపాల్ రెడ్డి కూల్గా స్పష్టం చేశారు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావులకు కేబినెట్ హోదా దక్కడం పట్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నారట. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పెద్దలను కలవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని టాక్ వినిపిస్తోంది. అధిష్టానం ఇచ్చిన హామీని నెరవేర్చుకుని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తుందా, ఎప్పటిలాగే హ్యాండ్ ఇస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.